ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆమేన్. శ్రమ మనకు మేలే. శ్రమ నీ విశ్వాసాన్ని బలపరచడానికే, శ్రమ నిన్ను దేవునికి దగ్గరగా చేయడానికే, శ్రమ నీ భక్తిని, నీవు సేవిస్తున్న దేవుని యొక్క శక్తిని గ్రహించడానికే. యోబుని మనం చూసినట్లయితే యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. యోబు జీవితంలో ఎన్నో శ్రమలను, కష్టాలను, శోధనలను అనుభవించాడు. తనకున్న 10 మంది పిల్లలు, ఆస్తి సంపద అంతా కోల్పోయినా కూడా దేవుని యందు విశ్వాసము, దేవుని యందు భక్తిని ఏమాత్రము విడిచిపెట్టలేదు. నా జీవితంలో మనం కూడా యోబులాగా విశ్వాసాన్ని, భక్తిని మనము విడిచిపెట్టద్దు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల, మహోన్నతుల, మహాగణుడా నీకే వందనాలు. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి. బిడ్డలు ఎలాంటి అవసరతలు ఉన్నారో నువ్వు ఎరిగిన దేవుడవు. ఈరోజంతా వారికి తోడుగా ఉండమని యేసే అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.